నరసింహ సినిమా ఎలాంటి ప్రమోషన్ లేకుండా సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అందుకు ప్రధాన కారణం ఆ సినిమాలో అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్. కల్కి వంటి పెద్ద సినిమాతో పోలిస్తే నరసింహ సినిమాలో విజువల్స్, యాక్షన్ ఫైట్స్ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సినిమా పురాణాల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో చూపించిన ప్రతి సన్నివేశం, ప్రతి పదం పురాణ గ్రంథాల్లో ఉన్నట్లే ఉన్నాయి. ముఖ్యంగా ప్రహ్లాద పాత్ర శ్రీకృష్ణుణ్ణి పోలినట్లుగా ఉండడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట్లో పెద్దగా టికెట్లు అమ్ముడుపోకపోయినా ప్రస్తుతం ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. దీనికి కారణం మౌత్ టాక్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దీని గురించి మంచిగా చెప్పడం వల్ల ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఉన్న అద్భుతమైన ఫైనల్ ఫైట్, ప్రహ్లాద పాత్ర మరియు పురాణాల నేపథ్యం సినిమాని విజయవంతం చేశాయి.